అర్జున్ ప్రసాద్ భానుమతిని తిడుతూ ఉంటాడు. అహల్య మా ఇంటి కోడలని మేమిద్దరం ఒప్పుకున్నామమ్మా, వాళ్ళిద్దరూ భార్యాభర్తలని కోర్టు కూడా తీర్పిచ్చింది, ఇంకెంతమందికి చెప్పమంటావు అని అంటూ ఉండగా భానుమతి కూడా అంతే కోపంగా తగ్గకుండా, మరి ఆ అతిథిని ఏం చేస్తావురా, తనకేం సమాధానం చెప్తావు అని అంటుండగా గౌతమ్ అహల్యని నిలదీస్తూ ఉంటాడు. అహల్య కాళ్ళకున్న గాయాలు చూస్తూ, ఎవరండి చెప్పండి, మీ కాళ్ళ గాయాలకి కారణాలు ఎవరు అని అంటూ నిలదీస్తూ ఉంటాడు గౌతమ్. అది ఎవరు లేదండి అని అంటూ ఉంటుంది అతిథి. నేను అంత పిచ్చివాన్లాగా కనబడుతున్నానా, అయినా మీరు చెప్పకుంటే నేను తెలుసుకోలేనా అని అనుకుంటూ కోపంగా కిందికి దిగొస్తూ ఉంటాడు. వస్తున్న గౌతమ్ని అందరూ టెన్షన్గా చూస్తూ ఉంటారు. బంగారాజు గారు వెళ్ళి ఆ కుంకుమ నీళ్ళ ప్లేట్ తీసుకురండి అనగానే అలాగే అంటూ ఆ కుంకుమ నీళ్ళ ప్లేట్ తీసుకొచ్చి గౌతమ్కి అందించగా అందులో ఉన్న గాజు పెంకులని బయటికి తీసి చూసి అందరూ షాక్ అవుతారు. ఈ ఇంట్లో మనుషులే ఉన్నారనుకున్నాను, పక్క మనుషుల రక్తాన్ని కళ్ళ చూసే రాక్షసులు కూడా ఉన్నారని ఇప్పుడే తెలిసింది అని అనగానే అందరూ షాక్ అవుతారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు గౌతమ్ అని అర్జున్ ప్రసాద్ అంటూ ఉండగా, ఇదిగో చూడు నాన్న, కుంకుమ నీళ్ళలో గాజు పెంకులున్నాయి, ఈ కుంకుమ నీళ్ళలో గాజు పెంకులు వేసింది ఎవరు చెప్పండి అని అంటూ అతిథిని చూస్తూనే అందరినీ ఉద్దేశించి అడుగుతూ ఉంటాడు గౌతమ్. అతిథి సైలెంట్గా నిలబడిపోతుంది. మీరు చెప్పరా, ఈ కుంకుమ నీళ్ళలో గాజు పెంకులు ఎవరేసింది చెప్పరా, నేను తెలుసుకుంటాను అని అంటూ ఆ ప్లేట్ని కింద పెట్టి ఆ కుంకుమ నీళ్ళలో గాజు పెంకులు ఉండగానే ఒక అడుగు పెడతాడు గౌతమ్. ఏం చేస్తున్నావురా అని అడుగుతూ ఉంటాడు అర్జున్. ఆ గాజు పెంకుల పైన కాలు పెడితే ఎలా ఉంటుందో అందరికీ తెలియాలి కదా నాన్న, ఆ నొప్పి అందరికీ తెలియాలి అని అంటూనే అడుగు పెడతాడు గౌతమ్కి గాజు పెంకులు గుచ్చగానే గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. అది చూసి అతిథి బాధపడుతూ ఉంటుంది. ఇక మరొక అడుగు పెట్టబోతూ ఉండగా అహల్య వచ్చి గౌతమ్ని ఆపేస్తుంది. ఏంటండి, ఏం చేస్తున్నారు మీరు అని అంటూ ఉండగా, ఈ గాజు పెంకులు వేసింది ఎవరో తెలుసుకోవాలి అని అంటూ ఉంటాడు గౌతమ్. మీరు ఆగండి అని అంటూ ఉండగా అనామిక బుజ్జిగాడి నోటిని మూసేసి పట్టుకుంటుంది. అప్పటికే బుజ్జిగాడు అనామికను వదిలించుకొని, మామయ్య ఆ కుంకుమ నీళ్ళలో గాజు పెంకులు వేసింది అతిథియే అని అతిథి వైపు వేలు చూపిస్తాడు. దాంతో అందరూ అతిథిని చూసి షాక్ అవుతారు. అతిథి సైలెంట్గా మౌనంగా నిలబడి ఉంటుంది. ఇక అతిథి దగ్గరికి వెళ్ళి, నీకు అహల్య అంటే ఇష్టం లేదని తెలుసు, కానీ మరీ ఇంత పగ ప్రతీకారాలు ఉన్నాయని నాకు తెలీదు. అసలు నువ్వు మనిషిగా కాదు, ఆడదాన్ని కూడా నువ్వు నీ అర్హతని కోల్పోతున్నావు అని అంటూ అతిథి పైన చెయ్యెత్తుతాడు గౌతమ్. అప్పుడే అహల్య గౌతమ్ చేయి పట్టుకొని ఆపి, ఏం చేస్తున్నారు అని అరుస్తూ ఉంటుంది అహల్య. ఏయ్, ఏంటి నువ్వు గౌతమ్ని ఆపడం ఏంటి, మేమిద్దరం చూసుకుంటాం, గౌతమ్ నన్ను కొడతాడు తిడతాడు, నీకేంటే మధ్యలో, నువ్వు వెళ్ళు అని అంటూ అహల్య పై మండిపడుతుంది అతిథి. తను కాదు వెళ్ళాల్సింది, నువ్వు వెళ్ళాలి, అసలు నువ్వు మానవత్వాన్ని మర్చిపోతున్నావు, అసలు ఒక డాక్టర్గా ప్రాణాలు కాపాడాల్సిన నువ్వే మరొక రక్తాన్ని కళ్ళ చూస్తావా? ఇప్పుడు నేను కుట్టకుండా ఆగిపోయింది కూడా అహల్య ఆపిందని కాదు, నిన్ను తాకడానికి కూడా నాకు చాలా ఇరిటేటింగ్గా అసహ్యంగా ఉంది. ఇక నీకు నాకు మధ్యలో మాట్లాడడానికి ఏమీ లేదు, నువ్విక్క నుండి నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో అని అరుస్తూ ఉంటాడు గౌతమ్. ఇక అహల్య వైపు తిరిగి, వెళ్దాం పదండి అని అంటూ అహల్యని అనగానే అహల్య ఒక్క అడుగు వేయడంతో కింద పడబోతున్న అహల్యని గౌతమ్ రెండు చేతుల్లో ఎత్తుకుంటాడు. అది చూసి అతిథి ఇంకా బాధపడుతుంది. గౌతమ్ తన కాలి నొప్పిని కూడా భరిస్తూనే అహల్యని ఎత్తుకొని పైకి వెళ్ళిపోతాడు. ఇక అందరూ అతిథిని కోపంగా బాధగా చూస్తూ లోపలికి వెళ్ళిపోతారు. ఇక అక్కడి నుండి స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అతిథి. అహల్యని బెడ్ పైన కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసి తన కాలు పట్టుకోబోతూ ఉండగా, ఆగండి అని అంటూ గౌతమ్ని కూర్చోబెట్టి తన గాజు పెంకు తీస్తేనే నొప్పి తగ్గుతుంది, ఇలా ఎందుకు చేశారండి అని అహల్య బాధపడుతూ ఉంటుంది. అప్పుడు గౌతమ్ ఇలా చెప్తూ ఉంటాడు, నీ రక్తం కళ్ళ చూసిన అతిథికే కాదు,
నీకు కూడా నా బాధ ఏంటో తెలియడానికే ఇలా చేశాను అని గౌతమ్ అనగానే అహల్య ఏడుస్తూ ఉంటుంది. ఎందుకండి ఇలా చేశారు మీరు? నేను పరాయివాన్ని అనుకున్నానా అని గౌతమ్ అహల్యని నిలదీస్తూ ఉంటాడు. మిమ్మల్ని వదిలిపెట్టనని ఇంద్రాకి మాటిచ్చాను. నా ప్రాణం పోయినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టను. మీరు అలా గాజు పెంకు తీస్తుంటే నాకు అక్కడ కాదు నొప్పి, గుండెల్లో చాలా నొప్పిగా ఉంది. మీరు చేసిన పనికి నాకు చాలా నొప్పిగా ఉందండి అని బాధపడుతూ ఏడుస్తూనే చెప్తుంటాడు గౌతమ్. ఆ తర్వాత అహల్యని కూర్చోబెట్టి అహల్య కాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ ఇలా అంటుంటాడు, ఇంకా మీకేం కావాలండి? మా నాన్నమ్మని కాదని మా అమ్మ నాన్న ఇద్దరు మిమ్మల్ని కోడలుగా అంగీకరించారు. హారతిచ్చి మహాలక్ష్మిలా ఇంట్లోకి తీసుకొచ్చారు. మీ భార్య నేనే అని చెప్తున్నాను, భరోసా ఇస్తున్నాను. మీకు ఇంతకన్నా ఏం కావాలి? ఈ కుటుంబం నీదనుకోండి, వీళ్ళందరూ నా వాళ్ళు అనుకోండి. మీకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా మాతో పంచుకోండి, ఈ కుటుంబం మీదని అనుకోండి అని గౌతమ్ అహల్యకి చెప్తూ ఉంటాడు. అహల్య సైలెంట్గా వింటూ ఉంటుందే తప్ప ఏమీ మాట్లాడదు. మరోవైపు అతిథి ఒక బార్లోకి వెళ్ళి తాగుతూ ఉంటుంది. గ్లాస్ పైన గ్లాస్, బాటిల్ పైన బాటిల్ తాగుతూ ఉంటుంది. ఇక చీకటి పడ్డాక సుభద్ర అతిథి కోసం టెన్షన్ పడుతుండగా, ఏమైంది సుభద్ర అని అక్కడికి వచ్చిన అర్జున్ ప్రసాద్ అడుగుతుండగా, అతిథి ఇంకా ఇంట్లోకి రాలేదండి, చీకటైపోతుంది, ఆడపిల్ల కదా టెన్షన్గా ఉందండి అని సుభద్ర అంటూ ఉండగా, అప్పుడు నీ కోడల్ని నెత్తి మీదకి ఎక్కించుకొని అహల్యని నెత్తి మీదకి ఎక్కించుకొని అతిథిని అవమానించారు కదా, ఇప్పుడు తన కోసం టెన్షన్ పడ్డట్టు ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు అని సుభద్రని తిడుతూ ఉంటుంది భానుమతి. అమ్మా అని అంటూ అరుస్తూ ఉంటాడు అర్జున్. ఇక అతిథి ఇంటికి రాలేదని తెలుసుకున్న అహల్య పైకి వెళ్ళి వర్క్ చేసుకుంటున్న గౌతమ్తో, ఇంకా అతిథి ఇంటికి రాలేదండి అని అంటూ ఉంటుంది. తనే వస్తుందిలేండి, మనల్ని అంత ఈజీగా వదిలిపెట్టదు అని అంటూ ఉంటాడు గౌతమ్. మీరు వెతకడానికి వెళ్తారా, మీరు తీసుకొస్తారా, నన్ను వెళ్ళమంటారా అని అహల్య అంటూ ఉంటుంది ఆ గౌతమ్ని. మీరు అవసరం లేదు, నేను అవసరం లేదు, తనే వస్తుంది అని గౌతమ్ అంటూ ఉండగా, సరే నేనే వెళ్తాను అని అహల్య వెళ్ళబోతుండగా, ఆగండి నేనే వెళ్తా అని అంటూ కిందికి దిగి వచ్చి, నేను అతిథిని వెతకడానికి వెళ్తానా అని అంటూ ఉండగా, నేను వస్తాను పదా అని అర్జున్ అంటూ ఉండగా, అప్పుడే కేకలు వినబడుతుంటాయి. ఒరేయ్ గౌతమ్, గౌతమ్, ఒరే గౌతమ్ అని అనగానే అందరూ అక్కడ చూసి షాక్ అవుతారు. అతిథి బాగా తాగొచ్చి గొడవ చేస్తూ ఉంటుంది. ఒరే గౌతమ్ అని పిలవగానే అందరూ కిందికి దిగి వస్తారు. అతిథి ప్రవర్తన చూసి గౌతమ్ షాక్ అవ్వగా, అతిథి ఇంకా ఇలా అంటూ ఉంటుంది, ఏంట్రా గౌతమ్, నిన్ను చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, నిన్ను ప్రేమించాను, అటువంటి నన్ను వెళ్ళిపోమ్మంటావా అని తాగి గొడవ చేస్తూ ఉంటుంది అతిథి. అందరూ చూసి షాక్ అవుతారు. ఇప్పుడు గౌతమ్ అర్జున్ ప్రసాద్ తీసుకునే డిసిజన్ ఏంటి? మళ్ళీ శ్రావ్యకి కష్టాలు మొదలవనున్నాయా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్